హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నిండు నూరేళ్ల సావాసం సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇంకా గుప్తా గారు ఎలా అలా లోనికి వచ్చి అమ్మయ్య ఆ మాంత్రికుడి కంట పడకుండా తప్పించుకున్నాను, ఇప్పుడు బుజ్జమ్మకు జరిగింది చెప్పాలి అని బుజ్జమ్మ దగ్గరికి వెళ్ళాలి అని గుప్తా గారు గదిలో ఉన్న బుజ్జమ్మ దగ్గరికి వెళ్తారు. అయితే బాలిక నువ్వు చెప్పినా వినకుండా మీ అమ్మా నాన్నల కోసం నీ శక్తులన్నీ కూడా దారిపోసావు. ఇప్పుడు చూడు, ఆ మాంత్రికుడు నీ ప్రాణాలు తీయడానికి నిన్ను బయటకు తీసుకువెళ్తున్నాడు అని గుప్తా గారు చెప్తూ ఉంటారు. అయితే బాలిక నేను చెప్తుంటే నీకేం వినిపించటం లేదు అని అంటారు. అయితే అయ్యో ఇప్పుడు నీకు ఎలా చెప్పాలి అని గుప్తా గారు అనుకుంటూ ఉంటూ బుజ్జమ్మ అద్దంలో చూసుకుంటూ ఉంటుంది. అయితే గుప్తా గారు చెప్పింది ఏది బుజ్జమ్మకు వినిపించటం లేదు. అయితే రెడీ అవుతూ ఉంటుంది. అలా ఈ బాలికకి నేను ఇప్పుడు ఇలా చెప్తాను అని గుప్తా గారు అనుకుంటూ అక్కడ కాఫీ టేబుల్పై ఒక వాటర్ బాటిల్ ఉంటుంది. ఆ వాటర్ని తీసుకొని పోస్తూ ఉంటాడు. అయితే అప్పుడే అటుగా వెళ్తున్న చంబ ఇదంతా చూస్తూ చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఏమైంది చంబా, ఏం చూస్తున్నావని మనోహరే అడగడంతో అటు చూడు మనోహరి ఆ వాటర్ బాటిల్ని చూపిస్తూ ఉంటుంది. అయ్యో అదేంటి వాటర్ బాటిల్ దానంటే అదే పైకి లేచింది, దాని వెంటే అదే అలా కింద పడిపోతుంది. ఎవరున్నారు చంబా అక్కడ అని మనోహరి చంబని అడుగుతూ ఉంటుంది. ప్రశ్నిస్తూ ఉంటే ఆ బుజ్జమ్మకి ఏదో దైవశక్తి తోడుగా ఉంది, సహాయం చేస్తుందని చెప్పాను కదా, చూడు మనోహరి నువ్వే చూడు, ఆ శక్తి అయి ఉంటుంది అని చంబా అంటుంది. అయితే ఇప్పుడు ఆ వాటర్తో ఏం చేయబోతుందో ఆ శక్తి అని మనోహర్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అప్పుడు గుప్తా గారు బాలిక ఇటు చూడుము అని ఆ వాటర్పై మంత్రాలు చదవగానే అద్దంలో అక్షరాలుగా మారిపోయి కనిపిస్తూ ఉంటుంది. చూడు బాలిక, ఆ అంజులోకి మాంత్రికుడు ప్రవేశించాడు, ఇప్పుడు నిన్ను బయటకు తీసుకెళ్ళి నిన్ను చంపడానికి చూస్తున్నాడు, కాబట్టి నువ్వు అంజుతో బయటకు వెళ్ళకు అని అక్షరాలు వచ్చేలా వాటర్తో గుప్తా గారు చేసి ఉంటారు. అదిగో బుజ్జమ్మకి నిజం చెప్పడానికి ఆ శక్తి ఇలా చేసింది మనోహరి, చూసావా, నీ కళ్ళారా నువ్వే చూడు అక్షరాలు అని చంబా చెప్తూ ఉంటే ఏదో ఒకటి చేసి బుజ్జమ్మ వాటర్ని చూడకుండా చెయ్యాలి అని మనోహరి పద వెళ్దామని చంబాతో చెప్తూ ఉంటుంది. అయితే వాళ్ళిద్దరూ పరుగున పెడుతూ బుజ్జమ్మ దగ్గరికి వస్తారు. బాలిక నేను చెప్పేది విని ఒక్కసారి ఈ అక్షరాలు చూడుము అని గుప్తా గారు ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా బుజ్జమ్మ పట్టించుకోదు. అయితే అప్పుడే మనోహరి అక్కడికి వచ్చి ఏం చేస్తున్నా బుజ్జమ్మ అని అడగడంతో రెడీ అవుతున్నాను ఆంటీ అని బుజ్జమ్మ చెప్తుంది. సరే నువ్వు వెళ్ళి మీ అమ్మ నీతో మాట్లాడాలంట, కింద ఉంది మిస్ అమ్మ అని చెప్పడంతో ఏంటి మా అమ్మ నాతో మాట్లాడాలా, నన్ను పిలిచిందా అని షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అయ్యో బాలిక నువ్వు వెళ్ళకము, ఈ అక్షరాలు చదువుము అని గుప్తా గారు తన పాటికి తాను చెప్తూ ఉంటే బుజ్జమ్మకి ఎంతగా వినిపించదు. అయితే బుజ్జమ్మకు కనిపించకుండా వాళ్ళు చెయ్యాలని చెప్పేసి ఆ ప్లాన్ చేసి మిస్ అమ్మ పిలుస్తుందని చెప్పి కిందకి పంపించడానికి ప్రయత్నిస్తారు. అయితే బుజ్జమ్మకి ఎంత చెప్పినా కనిపించదు వినిపించదు, కాబట్టి ఆ మాటల్ని మనం పట్టించుకోకుండా మా అమ్మ నన్ను ఎందుకు పిలిచింది అని అడగడంతో ఏమో నాకేం తెలుసు, వెళ్ళి మాట్లాడని మనోహరి బుజ్జమ్మని పంపేస్తుంది. చంబా ఈ అక్షరాలు తిరిగి వచ్చిన బుజ్జమ్మ చూడకముందే వెంటనే దీనిని క్లీన్ చేసాయి అని మనోహర్ చెప్తుంది. అమ్మో ఆ దైవశక్తి ఎక్కడే ఉందేమో, నన్ను ఏమైనా చేస్తుందేమో, ఇంకేమైనా ఉందా అని చంబా టెన్షన్ పడుతూ ఉంటుంది. అయితే మనోహరితో అలా అనడంతో మనోహరి సైలెంట్గా ఉంటుంది. అయితే దుష్టబాలిక ఎంత పని చేశావు, నిన్ను చంపేయాలంటూ గుప్తా గారు చేతులు పెడుతూ అమ్మో ఈ దుష్టబాలికను తగిలిన కూడా పాపమే వస్తుంది అని మనోహరి మీద పెట్టిన చేతుల్ని టచ్ చేయకుండానే వెనక్కి తీసుకుంటాడు. అయితే ఇంకా ఇన్ని పాపాలు చేస్తున్నావు, మా లోకంకి వచ్చిన తరువాత నువ్వు శిక్ష ఖచ్చితంగా అనుభవిస్తావని నా చేత్తో నిన్ను శిక్షిస్తానని చెప్పి గుప్తా గారు చాలా ఆవేశంగా మాట్లాడుతూ ఉంటారు. అయితే గుప్తా గారు మనోహరిని చూసి
అనుకుంటూ ఉంటాడు. అయితే బాగి గదిలో బట్టలు మడత పెడుతూ ఉంటే ఏంటమ్మా పిలిచావంట అంటూ బుజ్జమ్మ అక్కడికి వస్తుంది. నేనెప్పుడు పిలిచాను? నేను పిలవలేదు కదా బుజ్జమ్మ, నీకెవరు చెప్పారు నేను పిలిచానని అని బాగి అంటే మనోహరి ఆంటీ చెప్తేనే వచ్చానమ్మా అని బుజ్జమ్మ అంటుంది. ఆ మనోహరి ఒక పిచ్చిది, ఎప్పుడు ఏం చెప్పి మాట్లాడుతుందో అర్థం కాదు, ఎందుకో చెప్తుందో తెలియదు. నేను నీకు ఎందుకు అలా చెప్పిందో నేను తెలుసుకుంటాను. నేనైతే పిలవలేదు బుజ్జమ్మ, నువ్వు వెళ్ళు అని బాగి చెప్తుంది. అయితే నేను రెడీ అవుతూ ఉంటే ఆంటీ అలా చెప్పే దేనికి చెప్పింది, దేనికి వచ్చి నన్ను ఇక్కడికి పంపించింది? సరేలే అనుకుంటూ బుజ్జమ్మ వెళ్తుంది. అసలు మనోహరి బుజ్జమ్మని ఎక్కడికి పంపించింది ఏదో ప్లాన్ చేసి ఉంటుంది. అదేమై ఉంటుంది కనుక్కోవాలని బాగి అనుకుంటూ ఉంటుంది. ఆకాశ్ అంజు గార్డెన్లో ఆడుకుంటూ ఉంటే అంజు ఒకసారి ఇలా రా మాట్లాడాలని చెప్పడంతో ఇప్పుడే వస్తానని అంజు మనోహరి దగ్గరికి వస్తుంది. అయితే ఈ మధ్య ఏంటి మనోహరి ఆంటీ అంజు చాలా సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు, ఏమై ఉంటుందని ఆకాశ్ ఆలోచిస్తూ ఉంటాడు. అయితే నువ్వు చెప్పింది నిజమే ప్రచండ, బుజ్జమ్మకి ఏదో శక్తి సహాయం చేస్తుంది అని నువ్వు అంజులోకి పరకాయ ప్రవేశం చేశావని అక్షరాలుగా అక్కడ రాసిపెట్టి ఉంచారని జరిగిన విషయం మనోహరి చెప్పడంతో ఇదందాక నేను లోపల నుండి బయటకు వస్తున్నప్పుడే నాకు అర్థమైంది ఏదో శక్తి ఉందని. కానీ ఆ శక్తి నా కంట పడకుండా తప్పించుకుంటుంది. సరే, ఈ రాత్రికి నేను పని పూర్తి చేస్తాను. బుజ్జమ్మని బయటకు తీసుకువెళ్ళి తనలోని శక్తులన్నీ లాక్కుని ప్రాణాలు తీసేస్తాను. అయితే తర్వాత అంజు శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతానని చెప్పడంతో త్వరగా పూర్తి చేయి, ఈరోజు అనుకున్నది అనుకున్నట్లు జరగాలని మనోహరి చంబ ఆ మాంత్రికుడితో మాట్లాడుతూ ఉంటారు. అయితే జరిగిపోవాలని మనోహర్ అంటే అలాగేనని ప్రచంట చెప్తాడు. అప్పుడే చంబ రావడంతో మొత్తం క్లీన్ చేసావా అని మనోహరి అడగడంతో చేస్తాను అని చంబ చెప్తుంది. ఏంటి పొట్టి చాలా సీక్రెట్గా మాట్లాడుతున్నారు ఏంటి అని ఆకాశ్ అడగడంతో ఏం లేదురా ఆడుకుందాం కదా అని అంజు తన పాటకి తాను ఆడుకుంటూ ఉంటుంది. ఒక పని చెయ్యి మనోహరి, ఒకే దెబ్బకి 2 పెట్టెలు. ఇప్పుడు అంజు శరీరాన్ని బుజ్జమ్మని అంతం చేసిన తర్వాత ప్రచండ వదిలేసి వెళ్ళిపోతారు కదా, అప్పుడు రణవీర్కి ఫోన్ చేసి స్పృహలో లేని అంజుని పట్టుకెళ్ళిపోతాడు. నీకు రణవీర్ పీడ విరగడైపోతుందని చంబ అంటే వద్దులే, రణవీర్తో ప్లాన్ చేసిన ప్రతిసారి ఏదో ఒక విధంగా ప్లాన్ మనకు ఫెయిల్ అవుతూనే ఉంటుంది, ఎదురు దెబ్బ తగులుతూనే ఉంటుంది. ముందు బుజ్జమ్మ పీడ విరగడవ్వనివ్వండి, అంజు సంగతి తర్వాత చూసుకుందాంలే అని మనోహరి చంబతో అంటుంది. అయితే బాగీతో అలా ప్రేమలో పడి బాగీని ఉడికించడం చాలా బాగుంది రాతోడు అని అమర్ అంటే, సరే మీరు చాలా బాగా నటిస్తున్నారు, కానీ మిస్సమ్మని ప్రేమిస్తున్నారని బాగీ మేడం చాలా బాధపడుతున్నారు సార్. మిస్సమ్మని అలా బాధ పెట్టడం అవసరమా సార్ అని రాతోడంటే, ఏం కాదు రాతోడైనా కూడా ఇలా ఉంటే బాగీని ఇంకా ఉడికించాలని నిజం తెలుసుకున్న తర్వాత తనను కూడా సంతోషిస్తుందిలే అని అమర్ చెప్తాడు. అయితే అప్పుడే ఉన్నట్లుండి ఒక బైక్ అతని వీళ్ళ కారుకి అడ్డు వస్తాడు. అయ్యో రాతోడు, అతనికి ఏమైనా అయ్యిందేమో, వెళ్ళి చూద్దాం పదా అని కార్ దిగి బైక్లో నుండి కిందకి పడిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి, మీకేమీ కాలేదు కదా సార్, సారీ అని అమర్ రాతోడ్ చెప్తూ ఉంటారు. అయితే అప్పుడే అతను హెల్మెట్ తీసేసి, సార్ మీరా, ఎలా ఉన్నారు సార్, నేను ఒక కొడైకెనాల్లో ఎస్ఐని చెప్పడంతో నాకేమీ గుర్తుకు రావటం లేదు అని అమర్ అంటాడు. మీరు గతం మర్చిపోయారు, కొద్దిగా గతం గుర్తుకు వస్తుందని డాక్టర్ గారు చెప్పారు కదా, మీకు పూర్తిగా గతం గుర్తు రాలేదా అని ఎస్ఐ అడగడంతో కొంచెం మాత్రమే గుర్తు ఉంది, పూర్తిగా రాలేదని రాతోడు చెప్తాడు. సరే, ఆ రోజు మీరు సంవత్సరకం కోసం అక్కడికి వచ్చారు సార్, మీరు నన్ను కలిశారు, అప్పుడు జరిగిన విషయం మొత్తం కూడా మీకు చెప్పాను, అవేవి మీరు గుర్తుకు రావటం లేదా, కొంచెం గుర్తుకు చేసుకోండి సార్ అని ఎస్ఐ చెప్పడంతో బాబ్జీ లారీ యాక్సిడెంట్ అన్నీ కూడా మనకు బ్లర్గా చూపిస్తూ ఉంటారు. అయితే అమర్ తల పట్టుకుని కుప్పకూలుతూ ఉంటారు. అయ్యో ఏమైంది సార్ అని ఎస్ఐ అడగడంతో బలవంతంగా గతం గుర్తు చేసుకుంటే సార్ ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్లు గారు చెప్పారని, సార్ మీకేమీ కాలేదు కదా అని రాతోడు అమర్ని పట్టుకుని అడుగుతూ ఉంటాడు. అయ్యో సారీ సార్, నాకు తెలియక నేను ఇలా చేశానని ఎస్ఐ చెప్తాడు. ఇట్స్ ఓకే, మీరు నాతో పాటు మా ఇంటికి వచ్చి కొడైకెనాల్లో అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పగలరా అని అమర్ అడగడంతో, సారీ సార్, నేను ఇప్పుడు రాలేను,
ఒక కేసులో విట్నెస్ కోసం ఒకరి దగ్గరికి వెళ్ళి వీడియో షూట్ చేసుకోవాలి ఉంది. తను మళ్ళీ ఊరు వెళ్ళిపోతారు సార్, కాబట్టి నేను రేపు వచ్చి చెప్తాను అని ఎస్ఐ చెప్పడంతో అలాగే రేపు తప్పక రండి అని అమర్ చెప్తాడు. సార్ వాటర్ తాగండి సార్ అని రాథోడ్ వాటర్ తెచ్చి ఇస్తాడు. మెల్లగా అన్ని విషయాలు కొలిక్కి వస్తాయి. రాథోడ్, రేపు నా భార్య ఆరుని చంపింది ఎవరో తెలిసిపోతుందని అమర్ అంటే, అవును సార్, ఇన్స్పెక్టర్ కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని రాథోడ్ చెప్తాడు. తర్వాత అంజు బుజ్జమ్మ దగ్గరికి వచ్చి డాడ్ వచ్చే లోపల ఎవరికి చెప్పకుండా చాట్ తీసేసి రావాలి అని చెప్పడంతో కనీసం అమ్మకైనా చెప్పి వెళ్దామని బుజ్జమ్మ అంటూ ఉంటుంది. అయితే చెప్పేది మోసంని మనల్ని వెళ్ళనివ్వదు, చెప్తే మిస్సమ్మ మనల్ని అస్సలు బయటకు వెళ్ళనివ్వదు రా అంటూ అంజుని బుజ్జమ్మ చేయి పట్టుకుని బయటకు తీసుకువచ్చేస్తుంది. బాలిక ఆగము అని గుప్తా గారు అరుస్తూ ఉంటాడు. అయితే బుజ్జమ్మకి వినిపించదు కాబట్టి అంజు బుజ్జమ్మ చేయి పట్టుకుని గేటు బయటకు తీసుకువెళ్తుంది. బాలిక ఆగము అని గుప్తా గారు అరుస్తూ ఉంటే వెంటనే ప్రచండ మంత్రం వలయం నిర్మించేస్తాడు. ఇక బుజ్జమ్మని చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతాడు. గుప్తా గారు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతూ ఉంటారు. అయ్యో, ఈ మాంత్రికుడు నన్ను బంధించేశాడే, ఈ మంత్రవలయం నుంచి తప్పించుకుని బుజ్జమ్మను ఎలా కాపాడాలి, ఆ బాలికను ఎలా రక్షించాలి అని నేను ఈ మంత్రవలయం నుంచి అదృశ్యం అవ్వలేకపోతున్నాను, దాటుకుని వెళ్ళలేకపోతున్నాను. దైవశక్తిని మాంత్రిక శక్తి ఇలా ఛేదిస్తుందేంటి ప్రభు, ఇప్పుడు నేనేమి చేయలేనా, ఆ బాలికని కాపాడలేనా అని గుప్తా గారు చాలా బాధపడుతూ ఉంటే అంజు బుజ్జమ్మ రోడ్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎస్ బయటికి తీసుకెళ్ళిపోయాడు ప్రచండ అని మనోహరి చంబా బాల్కనీలో నుంచి చూసి సంతోషపడుతూ ఉంటారు.